ఇప్పుడు ఈ అంగరాజ్యం దాహం నీ రక్తంతో తీరుతుంది. ఇవాళిక మీ కోరిక తీరదు మగధరాజా. సూర్యాస్తమానమయ్యింది. అందుకే నియమం ప్రకారం ఇవాల్టి యుద్ధం ఇక్కడితో ముగిసింది. నిజమైన వీరులకు ఏ నియమాలు అవసరం లేదు కర్ణ. ఇప్పుడు ఈ యుద్ధం ఎప్పటిలోగా ముగుస్తుందంటే మన ఇద్దరిలో కేవలం ఒక్కరు మాత్రమే మిగిలినప్పుడే. నీ బాహుబలాన్ని పరిచయం చేయి కర్ణ. ఈ యుద్ధంలో గెలవడం అంటే జీవించి ఉండడమే. అలాగే పరాజయానికి అర్థం మృత్యువు. వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరు వీరగతిని పొందే వరకు, లేదంటే తన పరాజయాన్ని స్వీకరించేంత వరకు. ఏమైంది అంగరాజా? ఏంటి నీ బలం సంగతి అయిపోయిందా? లేదు మగధరాజా, ఇప్పుడే మొదలైంది కదా. ఏంటి నీ సవాల్ గివాలన్నీ పూర్తి అయిపోయాయా? నువ్వు లేచినా లేవకపోయినా నీ చావు మాత్రం ఖాయం. మరణం అందరికీ వస్తుంది మగధరాజా, కానీ నేను లేస్తాను. ఎందుకంటే నా కోరిక ఈ ప్రపంచంలో ప్రతి ఒక్క అన్యాయం నాశనం అవ్వాలని.
సూర్యకిరణాలు వచ్చేశాయి. ఈ రాజయ్య కర్ణుడు కూడా ముందుకు రా. ఆగు ద్రుపద. ఎక్కడికి వెళ్తున్నావు? ఇంకా మన మధ్య చాలా మిగిలే ఉంది. పాంచాలం మీద నువ్వు విజయం సాధించావుగా ద్రోణ. ఇంకేం మిగిలింది? ఉంది. నీ అహంకారం, దాని మీద విజయం పొందడం మిగిలే ఉంది. దాన్ని నేను సాధించి తీరుతాను. అదే నీ మాటల్లో చెప్పాలంటే, స్నేహం అనేది సమాన స్థాయి వాడితో చెయ్యాలి. సమాన స్థాయి. ఇదే అన్నావు కదా నువ్వు ఆ రాజసభలో నేను నిన్ను సాయం కోరడానికి వచ్చినప్పుడు. నువ్వన్న మాటలు ఇప్పటికీ నా చెవుల్లో బాణాల్లా గుచ్చుకుంటున్నాయి. సమాన స్థాయి వాళ్ళతోనే. కాలచక్రాన్ని చూడు. ఈరోజు నువ్వెక్కడా, నేనెక్కడా? ఈరోజు నేనొక రాజుకి తండ్రిని. రాజుకి. మరి నువ్వు? నీకో స్థాయి అంటూ ఏదీ లేదు ద్రుపద. అందుకే నేను భరద్వాజ పుత్రుడు ద్రోణుణ్ణి, హస్తినాపుర రాజగురువు ద్రోణుణ్ణి పాంచాల రాజ్యంలో సగభాగాన్ని ద్రుపదుడికి దానంగా ఇస్తున్నాను. ఆ ద్రుపదుడికి తనని నేను ఒకప్పుడు మిత్రుడిగా భావించాను. నువ్వు రాజు అయ్యాక మొత్తం మర్చిపోయావు ద్రుపద. మన స్నేహం, మన మాటలు. కానీ ఈ ద్రోణుడికి ఆ మాటలన్నీ గుర్తున్నాయి. ప్రతి ఒక్క వస్తువుని సగం సగం పంచుకుంటామని. ఈ దానాన్ని పొంది సంతోషించాలిగా ద్రుపద. నేను గెలుచుకున్న రాజ్యంలో సగభాగాన్ని నీకు పంచుతున్నాను ద్రుపద. అప్పుడే నువ్వు నేను అనుభవించిన అవమానంలో సగభాగాన్ని నువ్వు భరించాలి కదా ద్రుపద. నీకు దానంగా నేనిచ్చిన సగభాగాన్ని అనుభవించు పాంచాల రాజా. లేదు 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 లేదు. సగం పాంచాల రాజ్యానికి రాజువి. చెప్పండి హస్తినాపురానికి, 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 హస్తినాపురానికి. నీ నోటి నుండి మాటలెందుకు రావట్లేదు అర్ధ పాంచాల రాజా? నీకు గుర్తుందిగా, ఎవరి వల్ల దానాన్ని పొందుతారో వాళ్ళకి జై కొట్టి తీరాల్సిందే. తెలుసు కదా నీకు? హస్తినాపురానికి జై. బాగుంది, చాలా బాగుంది. నా గురుదక్షిణ పూర్తయింది. మీ మీద గర్వంగా ఉంది. ఈ ద్రుపదుడు
అశ్వత్థామ రాజ్యాభిషేకం పూర్తయింది. ఇప్పుడు మనం వెంటనే హస్తినాపురానికి ప్రయాణించాలి. ఎందుకంటే అక్కడ యువరాజు అభిషేకం మిగిలి ఉంది. వందే ద్రోణమాచార్యం వందే ద్రోణమాచార్యం. ఆపండి మహామైతాత్మ. ఇప్పటిదాకా అలా చూస్తూ ఉంటారు. చూడండి మహామైతాత్మ, కర్ణుడు ఎలా రక్తం ఓడుతున్నాడు. భీష్మ పితామహ, మీరింకా జోక్యం చేసుకోవాల్సిందే. మీరే ఈ యుద్ధాన్ని ఆపగలరు. మహామైతాత్మ, కర్ణుడిని రక్షించండి. నిజంగా గొప్పవాడివి కర్ణ. లే అంగరాజా, దాడి చేయి, నా కోసం దాడి చేయి, నా కోసం దాడి చేయి, నా కోసం. అంగరాజా, నువ్వు నా కొడుకు చావుకి ప్రతీకారం చేస్తానని మాటిచ్చావు. లే, దాడి చెయ్యి, నా కొడుకు కోసం దాడి చెయ్యి. లే, దాడి చేయి కర్ణా, అంగరాజీ కోసం దాడి చేయి. దాడి చేయాలి, దాడి చేయాలి, దాడి చేయాలి, దాడి చేయాలి, దాడి
నేను నా మొదటి యుద్ధంలో గెలిచాను మగధ రాజా. ఎందుకంటే నా ప్రజలు తమ భయాన్ని జయించారు. ఇప్పుడు ఇంకా నీ వంతే. ఎప్పుడైనా నువ్వు ఓడిపోతుంటే బాగా గుర్తుంచుకో, నువ్వు నీ కోసం కాదు, నీ తల్లి కోసం యుద్ధం చేయాలి. సమాజంలో మార్పు కోసం గెలవాలి. నా కలని నా నుంచి దూరం చేసేశారు. ఇప్పుడు యుధిష్ఠరుడు యువరాజు అవుతాడు. యుధిష్ఠరుడు యువరాజు కావడం ఈ దుర్యోధనుడికి ఇష్టం లేదు. ఎంత మాత్రం ఇష్టం లేదు. మీరు అనుమతిస్తే ఇప్పుడే యుద్ధంలో వాళ్ళకి వీరగతిని ప్రసాదిస్తానన్నగారు. ఆగో, ఇప్పుడు సామ దాన భేద దండోపాయాలు అన్నిటినీ ప్రయోగించాలి. ఇప్పుడు బలం కాదు, కపటాన్ని ప్రయోగించాలి. మనం హస్తినాపురానికి తిరిగి వెళ్ళడానికి ముందే 2 సందేశాలు త్వరగా చేరాలి. మొదటిది మన శకుని మావయ్యకి. ఆయన కుట్రల మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. అలాగే రెండోది ఎవరికంటే ఎవరి బలం మీదైతే నాకు పూర్తి విశ్వాసం ఉందో అంగరాజు కర్ణుడికి.